ఈ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 50 అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇప్పుడు మనకి ఈ చరిత్రని తీసుకుంటే మనకి 51 అధ్యాయాలు ఇందులో ఉంటాయి. కానీ ఇది మొత్తం అంతా కలిపితే 53 అధ్యాయాలండి. ఎలాగంటారా, మనకి ఇందులో కలిసి ఉన్నది ఏంటంటే 16-17 అధ్యాయాలు ఒకే దాంట్లో ఉంటాయి. అలాగే 18-19 అధ్యాయాలు కలిసి ఉంటాయి. అలాగే ఇంకోటి వచ్చి మనకి 43-44 అధ్యాయాలు కూడా ఇందులో ఉంది. చూసారా, అక్కడ 3 అధ్యాయాలు, ఇక్కడ 51 ఇచ్చాడు. పుస్తకంలో 51 ఉంటుంది కంప్లీట్ చేసేటప్పటికి. మనము అక్కడ 3 అధ్యాయాలు ఉన్నాయి. అప్పుడు ఎంతండి? 51ని ఈ యొక్క 3 54 అధ్యాయాల దాకా మనము 53 అవుతుందండి. 53 అధ్యాయాలు. అయితే 50 అధ్యాయంలో ఉన్నాయి. ఇప్పుడు మనం 50 అధ్యాయంలో వచ్చేటప్పటికి ఈ 51 అధ్యాయంను కూడా 39 అధ్యాయంలో మ్యాటరే ఉంటుంది ఇందులో కూడా. అయితే 51 అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించబడుతుంది. లాస్ట్ అధ్యాయము మనకి ఎట్లా ఉంటుందంటే బాబా మీద భక్తి శ్రద్ధలతో ఒక స్తవన మంజిలాగా ఉంటుంది 51 అధ్యాయం. అయితే ఈయన చెప్తున్నది ఏంటంటే ఇందులో 50వ అధ్యాయం కూడా ఇందులో పరిగణించబడుతుంది. 51 అధ్యాయంలో 50 అధ్యాయంలోనే 51 అధ్యాయం కూడా పరిగణించబడుతుంది. భక్తుల ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మన గీతార్థమును బోధించెదరు. మనకి బాబాగారు గీతార్థాన్ని బోధిస్తారు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరం ఉంచుము, మమ్ము కటాక్షింపము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనమును కలుగజేయును. చూడండి, మేఘాలు ఏం చేస్తాయండి? వర్షాన్ని గురించి మనకు చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అంతే కదా. ఈ వసంత ఋతువు అనే దాంట్లో పుష్పాలు ఎక్కువగా వస్తాయి. వచ్చినప్పుడు మనకి చక్కటి చల్లదనమే కాకుండా భగవంతునికి పుష్పంలో ఎక్కువ విరివిగా మనము పెట్టగలుగుతాం, పూజ చేయగలుగుతాం. అట్టనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. అలాగే నిజానికి ఇవి చదువుతున్నప్పుడు మనకి సుఖశాంతులని కలుగజేస్తూ ఉంటాయి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రము చేస్తాయి. చూసారా, ఇక్కడ నిజం కదండి. అయితే ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గారు గురించి చెప్పుకుందామండి. కాకాసాహెబ్ దీక్షిత్ 1864-1926 మధ్య పరగణాలోని కాండ్వా గ్రామమునందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించారండి. ఎవరు? ఈ కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఈ కాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ అంటే అదొక బ్రాహ్మణుల్లో అదొక తెగ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ గారు దీక్షిత్కి జన్మించారంటండి. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లోనూ పూర్తి చేశారంటండి ఆయన. చూడండి, ఆయన చదివి ఆయన విద్యను ఏం చేశారండి? ఖండ్వా హింగన్ ఘాట్లోని పూర్తి చేశారంట. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివారు. 1883లో పట్టభద్రుడయ్యాను. ఆయన అన్నిటిలో ప్రావీణ్యత సంపాదించి ఆయన పట్టభద్రుడు అయ్యాడండి. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాను. అదే చెప్పారు చూడండి, 39వ అధ్యాయంలో వస్తుందండి ఇది మనకి. ఆ 39వ అధ్యాయంలోని ఆయన ఏమో ఉత్తీర్ణుడు అవుతాడు?
కదా, అందరూ నవ్వుతారు, కానీ ఆయన బాబా మీద నమ్మకంతో ఉత్తీర్ణుడు అవుతారని మనం చదువుకున్నాం. అదేవిధంగా ఈయన లిటిల్ అండ్ కంపెనీలో అన్నీ పాస్ అయిపోతాడండి. ఆయన ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. తొదకు తన సొంత న్యాయవాదుల కంపెనీని పెట్టుకుంటాడు. చివరికి ఏం చేస్తాడు, తను సొంతంగా ఒక న్యాయవాది వృత్తిని పెట్టుకుంటాడండి. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియదు. 1909కి ముందు బాబా గారికి కాకాసాహెబ్ గారి దీక్షిత్ గారి పేరు తెలీదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు. ఆ తర్వాత ఆయనకి భక్తులయ్యారు. ఒకనొకప్పుడు లోనావాలోని ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్ను చూచెను. ఈయన ఏం చేశాడండి, ఆయనకి భక్తుడైపోయాడు. బాబా గారికి గొప్ప భక్తుడవుతాడు ఈయన. ఒకనాడప్పుడు లోనావాలోనున్న తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకునేది. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించాను. ఆయన ఎప్పుడో ట్రైన్ ఎక్కుతూ కాలు జారి కింద పడితే కాలుకి దెబ్బ తగులుతుందంటే అది 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయాను. కాలు నొప్పియు కుంటితనముయు పోవలేనచో అతడు సద్గురువుకు సాయిబాబా వద్దకు పోవలేనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమే పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఇచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనము చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇక్కడ చూడండి, ఆయన అన్నీ చేశాడు. కాకాసాహెబ్ గారు లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిన పడి అపాయం నుండి గురించి వర్ణించే ఎవరికి వర్ణిస్తారండి ఈయన నానాసాహెబ్ చందోర్కర్ను చూచాను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకునేది. కాకాసాహెబ్ తను లండన్లో చదువుతున్నప్పుడు లండన్లో ఉన్నప్పుడు రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయం గురించి ఆయనకి చెప్తూ ఉంటాడండి. 100 కొలది ఔషధములు అన్నీ వాడతాడండి, కానీ అతని కాలు కుంటితనము తగ్గదు. అతడు సాయి వద్దకు పోవాలని నానాసాహెబ్ సలహా ఇచ్చాను. నీవు ఎన్ని మందులు వాడినా తగ్గవు. నువ్వు నానాసాహెబ్ గారు అంటారండి ఈయన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గారితో, నువ్వు వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకుంటేనే నీకు తగ్గుతుందని. అతడు సద్గురువుకు సాయి వద్దకు పోవాలని నానాసాహెబ్ సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమే పూర్తి వృత్తాంతం సిద్ధపరిచి, సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక్కాలికి దారం కట్టినట్లుగా లాగుకొచ్చేదనని ఎప్పుడో వాగ్దానం చేసిన, ఒకవేళ తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనం చేయవలెననియు బాబా చెప్పిన సంగతి కూడా ఆయనకి తెలియజేశాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనము బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకునేదను అని నానాసాహెబ్తో చెప్పాను. చూసారా, నిజంగానే నా కాలు కుంటితనం పక్కన పెడితే బాబా గారి దగ్గరికి వెళ్తే నా మనసులో ఉండే కుంటితనాన్ని తీసేయమండి. అంటే ఆయన యొక్క నెగిటివ్ ఆలోచనల్ని, చెడు ఆలోచనల్ని, ఏవేవో పనికిరాని ఆలోచనల్ని తీసేయమని అన్నారండి బాబాగారు. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మదానగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకరు. వీరు కోపర్గామ్కు మమల్తాదారుగా ఉండెను. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మదానగర్కు వచ్చి ఉండిరి. ఎలక్షన్లు పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకునేను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మదానగర్లోనున్న శ్యామ
మామగారు తన భార్య ఆరోగ్యము బాగోలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రాము ఇచ్చిరి. చూడండి, బాబా ఆజ్ఞ పొంది శ్యామ అహ్మదానగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలుసుకొనేను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహిబు, పాన్సే, అప్పాసాహిబు, గాద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసిరి. వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మదానగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు వెళ్ళిపోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాముకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకునేనో వారే పటము రూపంలో నచ్చటకు తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. ఇదండి, చూసారా అద్భుతం. ఈ రకంగా బాబా గారు మనము ఎక్కడికి వెళ్ళినా ఆ భక్తుడు బాబా మీద భక్తి శ్రద్ధలతో ఉండడమే కాకుండా భగవత్ స్వరూపుడైన బాబా గారు కూడా ఆ బిడ్డల మీద అంత ప్రేమని చూపిస్తారండి, అంత ఆదరణతో ఉంటారు. ఇలా లింకులు కలిపేస్తూ ఉంటారండి. చూశారు కదా, ఇందులో మనము కాకాసాహెబ్ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ బాబా అహ్మదానగర్లో ఉన్న శ్యామ గారు, శ్యామ మామ గారు, తన భార్య, ఎన్ని లింకులు, ఎన్ని మెల్లులు దాటుకొని చివరికి ఏం జరిగిందండి, అక్కడ బాబా గారి యొక్క పెద్ద ఫెటాన్ని మేఘశ్యాముడి దగ్గర ఉండేదంటండి. అది అద్దం పగలడం వల్ల అది రిపేర్కి ఇస్తే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మిరీకర్ల వద్దకు పంపాను. దాన్ని ఏం చేశారు, దాన్ని పెద్ద పట్టం ఒకటి మేఘశ్యామునిది, దానిపై అద్దము పగిలిపోయి ఉంటే అప్పుడు ఈయన దగ్గర మిరీకర్ వద్దకు పంపించి మరమ్మత్తు పూర్తి చేసి ఆ పట్టమును కాకాసాహెబు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించారు. దాన్ని చివరికి షిరిడీకి పంపడానికి నిశ్చయించారండి. ఈ విధంగా మరి మనము కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి తెలుసుకుంటూ ఆ రోజు ఏమైందో చూడండి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్ క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టాను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాములో దిగిరి. బండి దిగగానే చూడండి, ఆయన మొత్తానికి వెళ్ళాలి కదండి. 10 గంటల లోపల స్టేషన్లోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సెకండ్ క్లాసులో బుక్ చేసుకుంటే ఫస్ట్ క్లాసే దొరికింది. చివరికి ఫస్ట్ క్లాస్లోనే తెలుసున్న అతను ఉండడం వల్ల ఫస్ట్ క్లాస్ ఎక్కుతారు. షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబ్ను కౌగిలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను, కండ్లు ఆనంద బాష్పములుగా నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లుగాను వారిని తోడుకుని వచ్చుటకై శ్యామను పంపినట్లుగాను తెలియజేసెను. చూసారా ఎంత గొప్ప ప్రయాణము. నిజంగా వాళ్ళ కోసం బాబాగారు ఎదురు చూస్తున్నట్టు
అలాగే వాళ్ళు బాబాని చూడగానే ఆనందంతో బిక్కిరి అయిపోవడము. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో నిన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను. షిరిడీలోనొక వాడను కట్టిన దానినే తన నివాస స్థలము చేసుకొనేను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమండ్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్టుండి తన శిరమును హేమండ్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. చూడండి, చివరికి కాకాసాహెబ్ గారు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషంగా గడిపారు. షిరిడీలోని ఒక వాడను కూడా గట్టి దానినే తన నివాస స్థలంగా కూడా చేసుకుని అతడు బాబా వల్ల పొందిన అనుభవాల్ని లెక్కలేనివి. అప్పుడు వాటిని అన్నిటినీ ఇచ్చిన పేర్కొనలేము. అంటే ఇందులో పేర్కొనే కొద్దీ ఎక్కువ అవుతుంది మేటర్. ఆయన కొంచెంగానే మనకు వివరణాత్మకంగా షార్ట్కట్ చేశారండి ఈ చరిత్రలో. ఈ కథను ఒక విషయంతో ముగించడం. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకుని పోయేదను అన్నారంటండి. అన్న వాగ్దానం సత్యమైనది. 1926 సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమండ్ పంత్తో రైలు ప్రయాణము చేయొచ్చు బాబా విషయం మాట్లాడుచు చూడండి బాబా విషయాన్ని మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసి ఉన్నట్లుండి తన శిరమును హేమండ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణాలను విడిచాడంటండి. ఎవరండి? కాకాసాహెబ్ గారు. ఎంత అదృష్టవంతుడండి. బాబా గారు ఎప్పుడో అన్నారంట, నిన్ను చివరి దశలో విమానంలో తీసుకుని పోతాను అని. అలాగే ఎటువంటి బాధ లేకుండా ఆయన్ని చక్కగా అంత్యకాలమున 1926 సంవత్సరం జూలై 5వ తేదీ చక్కగా బాబా గారిలో ఐక్యమైపోయారండి ఆయన కదండి. ఆ భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారి పాదాలను గట్టిగా పట్టుకుంటే ఇది సాధ్యం కాదంటూ ఏమీ లేదండి. ప్రతి సాయి బిడ్డకి కూడా సాధ్యమవుతుంది. హాయిగా ప్రశాంతంగా బాబా ఒడిలోకి వెళ్ళిపోతామండి మనం. అదండి ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన గొప్పతనం అదండి. చాలామంది ఈ యొక్క బాబా యొక్క ఆశీర్వాదాన్ని అనుభూతుల్ని పొందలేని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో రాముడు వేరు, కృష్ణుడు వేరు, బాబా వేరు అని అనుకుంటున్నారు. చూడండి, సద్గురు సకల దేవత స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు, సకల దేవత స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. ఇది తెలియని మూర్ఖ జనాలు వేరువేరు చేసి మాట్లాడుతున్నారు. యద్భావం తద్భవతి, నీ భావాన్ని నువ్వే పెట్టుకో, నీకు తెలియకుండా మాట్లాడొద్దు అన్నారు. మరి తెలిసి మాట్లాడాలి కదా. శాస్త్రాలు చదువుకున్నాము, మేము భక్తిలో ఉన్నాము. మరి రాముడు ఎవరండి, కృష్ణుడు ఎవరండి, బాబా ఎవరండి? ద్వాపర యుగం నుంచి ఎవరు వస్తున్నారండి? ఇప్పుడు మన సాయిరాముడు కదా. ఏంటండి మరి ఏం తెలుసుకుంటున్నారండి సాయి భక్తులుగా, ఒక సాధకులుగా? ఏదో అయితే అది మాట్లాడేయడము. అసలు వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. సాయి సచ్చరిత్రని ఒక్కసారి మనసు పెట్టి చదవండి. చదివితే స్వయంగా ఇది బాబాగారు మనకు అందించిన అమృత భాండం. ఇందులోని ఎంత స్వచ్ఛత ఉందో, మనం ఎలా జీవించాలనేది ఇందులో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పొందితే చాలండి. పెద్ద మనం ఏదో రామాయణము, భారతము, గీత చదివేస్తాం అనుకోవడం కాదు. అందులో అర్థాలు తెలియకుండా మనం ఎంత చదివితే వేస్టే కదండి.
అందుకని అన్నారు బాబాగారు కూడా, పుస్తక జ్ఞానం కన్నా లోకజ్ఞానం మిన్నా అని. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నీకు నోటుకొచ్చింది కనీసం పుస్తక జ్ఞానంలోదన్నా ఉండాలి కదా, లోకజ్ఞానం దన్నా ఉండాలి కదా. ఆ రెండూ లేవు. మనకి ఏది నచ్చితే అది ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వేషధారణలోని ఎవరు పడితే వాళ్ళు గొప్పగా మాట్లాడేసాము అనుకుంటారు. తప్పండి, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. భగవత్ తత్వాన్ని పూర్తిగా సాధనాపరంగా దాన్ని అవలంబించుకుంటే దాని యొక్క పరమార్థం ఏంటనేది తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ భక్తుడే అయి ఉండొచ్చు. భక్తుడు అంటే వేరు, భక్త సాధనల్లో వేరు. దాన్ని తెలుసుకుని ఆ యొక్క భగవత్ స్వరూపుణ్ణి గట్టిగా పట్టుకోవడం వేరు. ఇందులో రకరకాలు ఉన్నాయండి. ఇది మహాసముద్రం అండి బాబు. ఏదో తెలిసినోడు తెలియనోళ్ళు అందరూ నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. మనకి ఏమీ తెలియదండి, జీరో. తెలుసుకోవాల్సిన చాలా ఉంది. భగవత్ సాధనలో భగవన్ నామస్మరణతో ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనము ఆయనకి దగ్గర అయినప్పుడు మనకి ఏం తెలియాలో తెలుస్తుంది. ఈయన గీత కూడా చెప్పారు. ఇందులో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడండి, అన్నీ తెలుసు అనుకున్నాడు. ఈయనకేమీ తెలియదు అనుకున్నాడు బాబా గారికి. కానీ ఆయనే పరమాత్ముడైతే, ఆయనే కృష్ణ పరమాత్ముడైతే ఇంకా ఆయనకు తెలియదు ఏముంది. అదే రకంగా ప్రతి సాయి బిడ్డలు కానీ, ఒక సాధకులుగా అనుకునేవారు కానీ, మేము రాముడే దేవుడు కృష్ణుడే దేవుడు అనుకునే వాళ్ళకి కానీ చాలా తప్పండి. తప్పుగా మాట్లాడుతున్నారు. బాగా తెలుసుకుని భగవతత్వాన్ని బాగా తెలుసుకోండి. మీరు సాధకులు అయి ఉంటే కనుక గ్యారంటీగా భగవతత్వం మీకు బోధపడుతుంది. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టుగా నిజంగా వాడు భక్తుడు కాదు, భగవంతుడి గురించి అసలు ఏమీ తెలియదు, జీరో అని అర్థం. కాబట్టి ఈ 50 అధ్యాయంలో మనము రేపు కూడా చెప్పుకుందామండి. శ్రీ టెంబే స్వామి అనే ఆయన గురించి చెప్పుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామండి.